ఆకాశాలు గతించిన ఆయన వాక్యం గతించదని రాసింది. నా మాటల్లో సున్నైనను పొల్లైనను గతించవని అన్నాడు దేవుడు. కాబట్టి మీకు నేను చెప్పే వాక్యం అంతా కూడా ఆయన జీవవాక్యంలో నుంచే మీకు నేర్పిస్తా ఉన్నాడు. ఎందుకంటే వేరే మాటలే మనకొద్దు. యేసు ప్రభు అన్నాడు, నా మాటలు విని ఆ ప్రకారం జరిగించేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వానితో సమానం. వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మనం చేయించడం అని చెప్పుకోండి. నోటి కాళ్ళు గడిగినాం అనడానికి బాగాలేదు, వినడానికి చెప్పడానికి. అని అంటే ప్రభు అన్నాడు, ఒకసారి కడగబడినాక నువ్వు మెస్సయ్యావు, దేవుని కుమారుడవు అని చెప్పినాడు. అందరికంటే ముందు తను ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ప్రభు అన్నాడు, దేవుడే బయలుపరిచినాడు, ఈ బండ మీద, పేతురైన బండ కాదు, ఆయన స్థిరంగా లేదు. అయితే ఈ ప్రత్యక్షత దేవుడు నీకు బయలుపరిచిన ఈ సత్యము మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు. పాతాళలోకపు గవునులు ఆ సంఘం ఎదుట నిలవవు అని అన్నాడు. మరైతే సంఘం కట్టబడాలంటే మనుషుల జ్ఞానం కాదు, డబ్బు కాదు, లోకరీతులు కాదు, బిజినెస్ టాక్టిక్స్ కాదు, స్ట్రాటజీస్ అన్ని పని చేయవు. ఇంకెవరో చేసినట్టు నేను చేస్తాననడం కాదు, కానీ దేవుడిచ్చిన వాక్కుల మీద, ఆ దేవుని వాక్కు మీద కట్టబడాలి సంఘం. ఆయన మాటల మీద కట్టబడాలి సంఘం. మరైతే బాప్తిసం మీరు ఇస్తున్నప్పుడు వారు సంఘంలో చేర్చబడతారు కదా. వారు సంఘం అంటే ఎట్లా కట్టబడాలి, వారి జీవితం ఎట్లాగా వారి బాప్తిసం అని అంటే ఇచ్చినాడు. అయితే ఆ పేతురు బొంకినాడు. ఎప్పుడు గొంతుకి ఎవరు కత్తి పెట్టినప్పుడు కాదు, ఏదో మరణాపాయం వచ్చినప్పుడు కాదు, మరి ఎప్పుడు ఒక పనికత్తెకు భయపడ్డాడు. పనికత్తె ఎంత చిన్న గొంతు ఆ పని మనిషి, ఆమెకు భయపడి నగేష్ ప్రభు తెలీదు అన్నాడు. ఒక్కసారి కాదు, 3 సార్లు బొంకినాడు. ఆ పేతురే కదా, ఈ దేవదూత చెప్పింది ఆ పేతురు పేరే కదా. అసలు కొంచెం ప్రభు క్షమిస్తే చాలును అని అటువంటి పరిస్థితి, క్షమిస్తే చాలు అని అనుకునే పరిస్థితుల్లో ఆయన దయ నాయకత్వం అప్పగించినాడు. ఆ తప్పు మరవలేదు యేసు ప్రభు. 3 సార్లు అడిగినాడు. సీమోను అని పిలిచినాడు. మొదటి పేరు ఆయన పేరు సీమోను. మరైతే ఇక ఆయన పేరు సీమోను కదా, మరి యేసు ప్రభు పెట్టుకున్న పేరు పేతురు. అయితే ఆ మొదటి పేరుతోనే పిలిచినాడు. ఎందుకు తెలియదన్నావు కదా, తెలియదన్నావు కదా, కాబట్టి 3.5 సంవత్సరాల పరిచయం తుడిచేస్తాను అని అన్నాడు. తెలీదంటే అయిపోయింది, నేను కూడా తెలియనట్టే చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను దగ్గర రానిస్తున్నానంటే ఇది నా ప్రేమ తెలుసుకోమన్నాడు. అందుకే సీమోను అని పిలిచి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి, 2వ అడిగినాడు సీమోను అని పిలిచి నన్ను ప్రేమిస్తున్నావా. 3వ అడిగినాడు సీమోను నన్ను ప్రేమిస్తున్నావా. 3 సార్లు బొంకినాడు కదా, గుర్తు చేసినాడు. అందుకే వ్యసనపడి ఏడ్చినాడంట పీతు. మరి అయిపోయింది, ఇక వెళ్ళగొట్టినా ఆయన న్యాయవంతుడే. కొంచెం క్షమించి చాలా ఎక్కడ దూరం ఉండు మూలకాయన అంటే కూడా న్యాయవంతుడే ఆయన. అయితే సంఘానికి నాయకునిగా నియమించినాడు. ఆయన మంచితనాన్ని బట్టి కాదు, ఆయన గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన ప్రేమకు ఘనత, ఆయన క్షమాపణకి ఘనత అంతా, ఆయన దయ ఇది. మరి అటువంటి పేతురును దేవదూత పిలిపించుకోమని చెబుతాడని ఏం అర్హత ఉంది ఆయన లోపట, ఏంటి ఆయన ప్రత్యేకత అని అంటే దేవదూతకు లేని ప్రత్యేకత, అర్హత ఏమన్నా ఉందా, క్వాలిఫికేషన్ అని అంటే ఒకటే క్వాలిఫికేషన్. దేవదూతలు పరిశుద్ధులు కదా, దేవుని ముఖ దర్శనం చేస్తారు కదా వారు. ఆయన సన్నిధిలో నివాసం, హల్లెలూయా, ఆయన సన్నిధిలోని నివాసం. ఆయన ఆజ్ఞలు జరిగిస్తూ ఉంటారు, దివారాత్రులు ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఎంత శక్తివంతులు, అగ్నితో చేసుకున్నాడు దేవుడు వారిని. అయితే
బలిష్ఠులు బలవంతులు వారు. ఒక దేవదూత భూమి మీద కాలు పెడితే భూమి కంపించిందని రాస్తుంది. పడవలో మనుషులు ఎక్కి కూర్చుంటుంటే పడవ కదులుతుంది. మారుతి కార్లు ఎవరైనా కొంచెం ఎత్తులా ఉన్నారు, ఇట్లా గుల్లబడితే ఎట్లా కదులుతుంది మారుతి కారు. అయితే భూమి ఆ రీతిగా కంపించింది ఒక దేవదూత ఒక అడుగు పెడితే. మరి ఒక దేవదూత 1,85,000 మందిని మనుషులను చంపేసినాడు కదా దేవుడు పంపిస్తే. దేవదూషణలు వారు పలుకుతూ మార్పు లేకుండా ఉంటే క్షమించినాడు కదా. ఒక్క దేవదూత, ఎంత శక్తి వారిలో పాపము లేదు. దేవుని సన్నిధిలో నివాసం చేస్తారు, దేవుని ముఖ దర్శనం చేస్తారు. మరైతే ఈ దేవదూత స్వయంగా వచ్చినాక ఆ మనిషిని పిలిపించమని చెప్పడం ఎందుకు? పేతురుని పిలిపించమని. ఈ దేవదూతకు లేని అర్హత ఏమున్నది సీమోను పేతురుకు అనంటే ఆయన మనిషి. హల్లెలూయా, అదొకటే అర్హత. ఆయన మనిషి కాబట్టి అంతే, వేరే ప్రత్యేకత అర్హత ఏం లేదు. మనిషికి తెలుసు పాప క్షమాపణ విలువ, మనిషికి తెలుసు. పడిపోతే ఆయన దిగి వచ్చి వారిని వెతికి దిగి వచ్చి తన రక్తం ఇచ్చి తిరిగి కొనుక్కున్నాడు, సంధి చేసుకున్నాడు. మనిషికి తనకు మధ్యలో తని ఇనిషియేటివ్ తీసుకున్నాడు. హీ టుక్ ది ఇనిషియేటివ్. ఆయన దిగి వచ్చినాడు. మనుషులు వెతకడం కాదు, ఆయనే వెతికినాడు. మనుషులు ప్రేమించడం కాదు, పాపం అనే ఊపిలో పడి ఉంటే ఆయన్నే ప్రేమించి ఆ ఊపిలో నుంచి లేవనెత్తుతా ఉంటాడు. ఆయన ప్రేమ పిలుస్తా ఉంటుంది ఒక్కొక్కరిని. కృపచేతని రక్షింపబడ్డామని రాసింది కదా, అతిశయ కారణమే లేదు. భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మన ఎడల నిత్య సంకల్పం కలిగి ఉన్నాడంట. అందుకని వెతికి రక్షించుకున్నాడు. దేవదూతలకు తెలియదు ఈ ప్రేమ, ఆ ప్రేమలోని మాధుర్యం, ఈ క్షమాపణలోని ఆ విలువ దేవదూతలకు తెలియదు. ఒకసారి దేవదూతలు పాపము చేస్తే వారికి నిత్య శిక్ష విధించున్నాడు దేవుడు. అగ్నిగుండము వారి కొరకు సిద్ధపరిచినాడు. తప్పు చేసినాడు, శిక్ష పడింది అంతే, తిరుగులేదు అంతే. క్షమించినాడు. దేవదూతలకు శిక్ష విధించినప్పుడు సృష్టి తెలుసుకున్నదేమని? ఆయన న్యాయవంతుడని, ఆయన బలవంతుడని. అయితే సృష్టి అంతా ఇక దేవుడంటే గడగడ వణుకుతూ భయపడి దాక్కునే పరిస్థితి. ఎందుకు? రెండు పరిచయాలు, ఆయన న్యాయం, ఆయన శక్తి, ఈ రెండు పరిచయాలు దొరికినాయి సృష్టికి. కాబట్టి భయపడ్డం ఒకటి నేర్చుకుని ఉంటుంది సృష్టి. అయితే తండ్రి హృదయం నాది, ప్రేమ స్వరూపిణి నేను అని తన ప్రేమకు పరిచయం ఇవ్వాలని దేవుడు అనుకున్నప్పుడు చెబితే సరిపోదు. అందుకే దిగి వచ్చి గుండెల్లో ఉన్న ఆఖరి రక్తం చుక్క కూడా చిందించి ఆ రక్తం భూమి మీద కాలువలై పారింది. అప్పుడు మనుషులకు అర్థమైంది, భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ రాయించిన సత్యం, దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని. హల్లెలూయా. దేవదూతలంతా చప్పట్లు కొట్టి ఉంటారు పరలోకముల్లో. ఇప్పటికి తెలిసింది మనుషులకు దేవుడు అంటే ఎవరు అని. దేవుడు తనతో పోల్చుకోవడానికి లోకంలో ఈ సృష్టిలో ఇంకేమి దొరకలేదు. దేవుడు అంటే అట్లుంటాడు ఇట్లుంటాడు అని. అయితే నిర్వచనం దేవునికి దొరకలేదు ఈ సృష్టిలో. ఆ సిలువలోని ప్రేమ దేవుడంటే ఏంటో సృష్టికి తెలిపింది. ఇక దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని. ఈ ప్రేమను అందుకున్న మనిషే పాప క్షమాపణ గురించి, దేవుని ప్రేమ గురించి చెప్పగలడు. అది మనిషికి ఉన్న ప్రత్యేకత, అర్హత. పొందుకున్నాడు క్షమాపణ కాబట్టి చెప్పగలడు ఆ మాధుర్యం, ఆ విలువ. కాబట్టి అందుకే దేవదూతనే దిగి వచ్చిన పేతురుని పిలుచుకోమని చెప్పాల్సింది. నీకు అవసరమైన ఆయన చెప్తాడు అని. ఇక ఈ ఘనత మనిషికి దేవుడు ఇచ్చినాడు. మన గొప్పతనం కాదు, ఆయన దయ ఇది. మనల్ని క్షమించినాడు. మరి
పౌలు అంటాడు, నేను ప్రధాన పాపిని, హంతకుడను, దూషకుడను, హింసకుడను. మరైతే పాపులను ఆయన క్షమిస్తాడు అని అందరూ తెలుసుకోవాలని నా ఎడల ఎంతో దీర్ఘశాంతం చూపినాడు ఆయన. నన్ను చూసిన వారికి వెంటనే అర్థమవుతుంది, ఈ మనిషినే దేవుడు క్షమిస్తే నన్ను కూడా క్షమిస్తాడు అని ధైర్యం పుడుతుంది. అందుకే చాలా సహించినాడు ఆయన నన్ను అని చెబుతున్నాడు. దీంట్లో ఈ మనిషి గొప్పతనం లేదు, దేవుణ్ణి ప్రేమగానే పడుతుంది. అందుకే బాప్తిజం ఇచ్చేప్పుడు, ఒక్కొక్క మనిషికి మీరు బాప్తిజం ఇచ్చేప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి, ఆ మనిషి నరకాగ్ని నుంచి తప్పించుకోవడానికి అవసరమైన పని ఇది. నమ్మి మనకు అప్పగించినాడు ఇంత పెద్ద పని. స్పేస్ రాకెట్స్ లాంచ్ చేసేప్పుడు ఒక 48 గంటల నుంచి కౌంట్ డౌన్ మొదలు పెడతారు. వెనుకకు ఒక్కొక్క క్షణం లెక్క పెట్టి అన్ని సవరించుకుంటారు, మళ్ళీ అన్ని చెక్ చేస్తారు. మొత్తం కంప్యూటర్స్ వాడుకొని వందల మంది, కొన్ని వేల మంది మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేయాలి. రాకెట్ లాంచ్ చేసే ఆ గడియ దగ్గరికి వస్తుంది, ఇంకొక 24 గంటలే ఉంది అని చెప్పి ఎంత టెన్స్ గా ఉంటారు వాళ్ళు. అంత అయిపోయినాక ఇక ఆ 0 అని రాగానే కౌంట్ డౌన్ వెనుకకు రాకెట్ లాంచ్ అయిపోతూనే ఉంటది. అయితే ఫైనల్ గా ఎస్ అనే మాట ఎవరో ఒక అధికారి చెప్పాలి కదా, ఫైనల్ గా లాంచ్ చేయడానికి. హీ మస్ట్ పుష్ ద బటన్. ఎస్ పోవచ్చున్నది, లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు నష్టమైపోతాయి. అయితే మీరు ఆలోచన చేయండి, ఈ రాకెట్ లాంచ్ చేయడం, ఒక శాటిలైట్, చాలా ఖరీదైన ఒక శాటిలైట్ ఆర్బిట్ లో వదిలిపెట్టాలి. ఇక కొన్ని సంవత్సరాల దేశమంతటికి అది మేలు. ఒక శాటిలైట్ అంటే టెలివిజన్ కొరకు, రేడియో కొరకు, టెలిఫోన్స్ కొరకు, మరి వెదర్ ఫోర్కాస్ట్ కొరకు, ఇంకెన్నో పరిశోధనలు చేయడానికి చాలా విలువైన ఒక పెద్ద శాటిలైట్ ని లాంచ్ చేస్తున్నారు అనుకోండి. స్పేస్ లో ఒక పిల్లోడిని పిలిపించి, ఒక చిన్న పిల్లోడిని పిలిపించి, ఇక్కడ కూర్చో, ఆ 0 రాగానే బటన్ నొక్కు అని చెప్తారా? Will they trust him? Will they trust him with this big job? మరి చాలా ఆలోచన చేసి చాలా ప్రముఖులను, దే మస్ట్ బి ప్రూవన్, వాళ్ళ సామర్థ్యం పరీక్షింపబడి నిస్సందేహముగా వీరే సరిపోతారు ఆ పనికి. ఇంకొక 100 మందిలో అందరికంటే వీరే సమర్థులు. ఒకవేళ ఇతనితో కాకుంటే ఆ స్థలం తీసుకోవడానికి ఇంకెవరైనా ఒక 10 మందిని సిద్ధపరచుకొని ఉంటారు. ఎందుకు? ఆ సమయానికి నాకు ఏమైనా అయితే, బాగలేకపోతే, లేదా ఆ సమయంలో నాకు కాన్సన్ట్రేషన్ సరే లేకపోతే, ఈ పని నాతో కాదని టెన్షన్, 2 రోజుల టెన్షన్ నాకు ఉన్నది, నేను చేయలేకపోతున్నానంటే ఇంకెవరైనా ఆ స్థలం వెంటనే తీసుకోగలగాలి. స్టాండ్ బై అంటారు. ఇంత చూసుకుంటారు. ఒక రాకెట్ లాంచ్ చేసేది ఉంటే, ఒక శాటిలైట్ ని ఆర్బిట్ లో వదిలిపెట్టేది ఉంటే. ఎందుకు? ఇది చాలా పెద్ద పని. ఒక మనిషి నిత్య శిక్ష తప్పించుకునే పని బాప్తిస్మం అంటే. ఆ పని నమ్మి దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! మరి ముఖ్యంగా ఎంత పెద్ద బాధ్యత ఇది. ముఖ్యంగా ఈరోజు నీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను. ఎంత పెద్ద బాధ్యత ఇది. అందుకే అనాలోచనగా ఇవ్వకూడదు బాప్తిస్మం. ఏదో గుంపు ఎక్కువవుతుందని నీళ్ళలో ముంచడం కాదు కదా. గుంపులే వద్దు ఆయనకు, గుంపులే వద్దు. ఆలోచన చేసుకుని రమ్మన్నాడు. ఇది ఇరుకు మార్గం అని చెప్పినాడు. ఇది సిలువ దారి అని చెప్పినాడు ఆయన. సిలువ దారి అంటే మరి తిరిగి రాని దారి. సిలువ మోసుకొని పోయేవాడు అందరికీ చులకన. రేపు అక్కడొస్తాడు అనుకుంటే అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఇక చచ్చిపోతాడు, అక్కడ సిలువ మీద వేసేస్తారు ఆయన అంటే ఎవరు లెక్క చేయరు. పనికిరాడు, రేపు 10 రూపాయలు అప్పివాడు కదా, ఉండడు, దేని పనికి వస్తాడు అని చెప్పి ఎవరు లెక్క చేయరు, అందరికీ చులకన. మరి తిరిగి రాని దారిలో పోతున్నాడు. అయితే ఇది సిలువ దారి అని చెప్పినాడు. ఒక మాట పడి రండి తల చూద్దామని అనలేదు. గుంపులేం వద్దు ఆయనకు. ఆయన కొరకు ప్రాణం పెట్టేవారు కావాలి. ఆయన కొరకు ప్రాణం ఇస్తాం, అవసరమైతే అన్ని మంచి సైనికులు కావాలి. కాబట్టి సరిగ్గా ఆలోచన చేసి వారి నమ్మికను బట్టి బాప్తిసం ఇవ్వాలి. కానీ ఆత్రపడి
ఎవరికి ఇవ్వకూడదు బాప్తిసం. ఇక ఎందుకంటే మనం బాధ్యులం అవుతాం కదా. ఇంత గొప్ప బాధ్యత దేవుడు మనకు అప్పగిస్తే ఈ బాధ్యత సరిగా జరిగించాలి. మరి త్వరగా మరి బాప్తిసం క్లాసులో మీరు ఏమి చెప్పాలి? మరి నేను చెప్పే ఒక్కొక్క పాయింట్కి మీకు 4-5 వాక్యాలు మీకు రాసి ఇవ్వగలను, రాసిస్తాను తర్వాత. అయితే ఆ మాటలే కుదించి ముఖ్యంగా కొత్త రక్షింపబడిన వారికి అర్థమయ్యే రీతిగా ఎట్లా చెప్పాలో త్వరగా చెబుతాను. మరి సేవ ఆరంభంలో గ్రామాల్లో పోయి దేవుని గురించి చెప్పినాక బాప్తిసం గురించి చెప్తే, అప్పుడు సేవలో మొదట బాప్తిసం గురించి చెప్తే మొదట బాప్తిసం తీసుకున్న ఎల్లమ్మ ఇక్కడ కూర్చున్నాం 7 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత మరి ఇక ఇన్ని సంవత్సరాల్లో ఇంకెంతో మంది, కొన్ని వేల మంది లెక్క పెట్టలేదు అంతమంది అయినారు. అయితే మీ ద్వారా ఎవరైనా బాప్తిసం తీసుకుంటే ఇక్కడ ఎల్లమ్మ విషయంలో వాళ్ళు అక్కడ ఊర్లు 2 ఊర్లు కదిలినాయి దేవుని కొరకు. మరైతే ప్రభుని నమ్ముతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, కొత్త అవయవాలు ప్రభు సృష్టించినాడు. 5 సంవత్సరాల నుంచి నడవని బాబు పుట్టినప్పటి నుంచి నడవని ఆయన లేచి నడిచినాడు ఒక వారంలో. మరి మరణ పడక మీద ఉన్నవారు మరి తిరిగిపోయే వరకు ఒక వారానికి లేచి నడిచినారు. ఊరంతా కదిలింది. ఇంకా అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది, ఎట్లా వీరికి బాప్తిసం ఎట్లాగా అని. 100 రూపాయలు అంటే కూడా అప్పుడు ఎక్కువ డబ్బు అనిపించేది. కాబట్టి డబ్బాలు తెచ్చి ఓపెన్ చేసి కట్ చేసి ఓపెన్ చేసి అది ఫీల్డింగ్ చేపిస్తే పనికి వస్తుంది కదా, తక్కువలో అయిపోతుంది. లేకపోతే నల్గొండ రాళ్ళ ప్రదేశం కదా, మంచి వెడల్పుగా ఉండే రాళ్ళు దొరుకుతాయి, ఫెన్సింగ్ కొరకు పెట్టుకుంటారు. అటువంటి రాళ్ళు అయితే బాప్తిసంతో ఈజీగా అవుతుందేమో. ఎట్లాగాని కొన్ని రాత్రులు నిద్రపట్టలేదు నాకు, ఎట్లాగా వారికి బాప్తిసం ఎట్లాగా చెప్పినాను. మరి ఇప్పుడు వాళ్ళు దేవుడు కావాలంటున్నారు, ఎట్లాగా అనుకుంటే అప్పటికి బాప్తిసం ఇవ్వడానికి ప్రభు నాకు ప్రేరేపణ ఇవ్వలేదు. కాబట్టి మరి ఎల్లమ్మను వేరే చర్చిలో తీసుకెళ్లి బాప్తిసం ఇప్పించిన దగ్గరుండి తీసుకెళ్ళి ఎంత సంతోషపడాలి. ఆయనక మరి మిగతా వాళ్ళు ఎట్లా అని నిద్రపట్టేది ఆలోచన, తలకాయ నిండా ఆలోచన. అయితే ప్రభు కొంచెం కూడా ఇట్లా చేయమని ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ విషయం సహాయం పంపించలేదు, వాక్కుని ఇవ్వలేదు. వాక్కు లేకపోతే ఇంకేమి, ఇంకా మనం సొంతంగా ఒకళ్ళమే పోతాం కదా, ఏం చేయలేము. కాబట్టి ఆ పని పాలించలేదు. ఎంత కొన్ని రోజులకే ఆ ఊర్లలో వచ్చి వేరే భక్తులు వచ్చి మీటింగ్ పెట్టినారు. ఒక్కసారి 8 మంది బాప్తిసం తీసుకున్నారు. ఏదో మీరే మోసినట్టు చేసే అవసరం లేదు. ఆయన తోటలో మీకు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఆ తర్వాత ఆయన నిత్య సంకల్పములో వారు ఉంటారు. ఎంతో మంది వారి కొరకు ప్రార్థించి ఉంటారు. వారి తల్లిదండ్రులు కన్నీరు కార్చుంటారు. వారి స్నేహితులు వేదనతో ఉపవాసాల నుండి ప్రార్థించి ఉంటారు. ఇంకెక్కడో వేరే వేరే ఊర్లలో. మరి మీరు చెప్తే ఆఖరిగా మీరు వాడుకున్నాడు ఒక 10 మంది ప్రయత్నం ఉండి ఉంటుంది వారి మార్పులు. మరి చివరి మీ దగ్గరికి వచ్చినారేమో, వారు ఒప్పుకున్నారేమో యేసు ప్రభువును. మీ గొప్పతనం ఏది? మీరు రక్షించినట్ట వారిని. ఆయన నిత్య సంకల్పం జరిగించుకోవడానికి చిన్న సాధనముగా మీరు వాడుకున్నట్టు. ఎంతో మంది 10 మంది ప్రయాసం ఉంటే మేము చేపట్టి వాళ్ళు రక్షింపబడ్డారంటే ఇట్లా మేడ్ ఇన్ ఇండియా స్టాంప్ కొట్టుకున్నట్టు కదా. ఆయన ప్రేమ వారిని వెంటాడతాం. కాబట్టి వారి మీద మీకు ఏం అధికారం లేదు. చేతనైతే ప్రేమించండి, ప్రభులా ప్రేమించండి, మంచి మాదిరి చూపించండి. మంచి మాదిరి చూపించడం ఎంత అవసరం, ఎంత అవసరం. నేను క్రీస్తుని పోలి బ్రతికిన లాగున్నాను, నన్ను పోలి బ్రతకండి అని చెప్పగలిగితే బాప్తిసం ఇవ్వండి. అట్లా చెప్పగలిగి. ఎందుకు అనంటే పోయిన సంవత్సరంలో ఒక ఆయన కాంతయ్య అని మిర్యాలగూడ నుంచి మోసుకొచ్చినారు. ఆస్తమా ఉంది, ఆఖరి క్షణాల్లో ఉన్నారు. ధైర్యం చేసి ఎట్లా చచ్చిపోతాడు కదా అని ధైర్యం చేసి మోసుకొచ్చేసినారు. అంతే ట్యాక్సీ తీసుకుని తెచ్చి ఇంట్లో మోసుకొస్తే ఆ మనిషిని చూస్తుంటే ఒక భక్తుని రూపం నాకు కనబడ్డది. ఆశ్చర్యపడ్డాను. ఇదేంటి, ఈ మనిషి సౌబ్రతుకుల్లో ఉన్నాడు, స్వస్థత ప్రార్థనల కొరకు వచ్చినాడు, నాకెందుకు ఈ భక్తుడు కనబడుతున్నాడు? నాకు ఆ భక్తుడు పరిచయం, 20 సంవత్సరాల కింద చనిపోయినాడు ఆయన. అయితే ఆ భక్తుడు నాకు జ్ఞాపకమే లేడు ఇప్పుడు నా పనులలో.
నాతో పాటు ఆఫీసులో పనిచేసిన స్నేహితులనే మర్చిపోతా ఉన్నాను. ఎదురైతే గుర్తే పట్టడం లేదు. అయితే ఈ 20 సంవత్సరాల కిందటి ఆ భక్తుడు ఎందుకు గుర్తు వస్తున్నాడు అని చెప్పి అడిగినాను. అయ్యా, ఈ భక్తుడు నీకేమైనా పరిచయమా అని పేరు చెప్తే ఆయన అంటాడు, ఆ భక్తుడు నాకు బాప్తిజం ఇచ్చినాడు అని అంటాడు. ఆ భక్తుడు నాకు బాప్తిజం ఇచ్చినాడు. కాబట్టి ఆ భక్తుడు వాక్యం జరిగించి, అయ్యా ఇట్లా జరిగించు అని చెప్పినప్పుడు ఆ మనిషి మీద ఏమైనా ముద్రపడ్డట్టు అయిందేమో, ఆ హృదయం మీద ఒక ముద్రపడిందేమో. దేవుని కొరకు ఆయన తీసుకున్న తీర్మానంలో ఈ భక్తుని పరిమళం ఉన్నది, ఆ త్యాగం, ఆ సేవ, ఆ గుర్తు. వేదనాయకం గారు నాకు బాప్తిజం ఇచ్చినారు అని చెప్తున్నారు. అయితే ఆయన లాగా మరి ఆ మాదిరి బ్రతకాలి అని అనిపించేదేమో బాప్తిజం తీసుకునేటప్పుడు. ఎంత బాగా ఈ భక్తులు నాకు ప్రభు కనబడ్డాడు ఈ జీవితంలో, ఆ మాటలో, ఆ ప్రేమలో, ఆ పరిశుద్ధతల్లో నేను యేసును చూశాను. యేసు ప్రభు కావాలని అనుకొని తీసుకున్నాడు. ఇది చాలా వింతైన విషయం, నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు, కానీ అది జరిగింది. మరి ఇంత పెద్ద పని మీరు బాప్తిజం ఎవరికైతే ఇస్తారో వారు మీలాగా మారుతారు. మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే బాప్తిజం ఇవ్వండి. నేను చేయను కానీ నువ్వు చెయ్యి అని చెప్పడం పనికిమాలిన మాట కదా. మీ చేత కాకుండా చెప్పనే వద్దు కదా. గుండె మీద చేయి పెట్టుకుని నేను క్రీస్తును పోలి బ్రతికిన లాగునా మీరు నన్ను పోలి బ్రతకండి అని ఇప్పుడు నేను చెప్పగలను మీకు. మరి ఇక్కడ ఒక 3 సంవత్సరాలు వాక్యం చెప్పిన చోటు ఇది. మరి నేను మరణాపాయంలో ఉన్నప్పుడు నా రక్తంతో ఇక్కడంతా తడిసిన నేల ఇది, కాళ్ళ నుంచి రక్తం గారిపోయి మడుగు కట్టినప్పుడు. మరి మీ అందరి ముందు కూర్చొని చెప్తున్నాను, ఈ చోట కూర్చొని నేను చెప్పగలను ఈ మాట. మరి మీరు కూడా ఆ రీతిగా మీరు ఎవరికైతే బాప్తిజం ఇస్తారో వారికి ఈ మాట మీరు చెప్పగలిగితే వారికి బాప్తిజం ఇవ్వండి. లేకుంటే ఇవ్వకండి, నేను ఇవ్వను బాప్తిజం అని చెప్పండి. ఎందుకంటే ఒట్టొట్టి మాటలు వద్దు కదా. మరి మన బ్రతికేంటి? క్రీస్తును పోలి బ్రతకాలి కదా. విశ్వాసమునకు కర్తవ్యాన్ని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూస్తూ గురి యొద్దకే కొనసాగాలి. చాలా మంది అడిగే ప్రశ్నలకు, ఎన్నో ప్రశ్నలకు వరుస ప్రతిదలు లేగలుగుతున్నాయి. కానీ మరి క్రైస్తవుడు ఇట్లెందుకు చేస్తున్నాడు, ఆ క్రైస్తవుడు అట్లెందుకు చేస్తున్నాడంటే చెప్తున్నాను, క్రీస్తును పోలి బ్రతికేవాడే క్రైస్తవుడు. ఇద్దరు 2 జాతులు మనుషులు. యేసును నమ్ముకునేవాడు ఉంటాడు, యేసులానే బ్రతుకుతాడు, యేసు కొరకు ప్రాణం ఇస్తాడు. అయితే యేసును అమ్ముకునేవాడు కూడా ఉంటాడు. అమ్ముకున్నాక వాడు ఏమన్నా చేస్తాడు. యూదా అమ్ముకున్నాడు యేసు ప్రభువును 30 వెండి నాణాల కొరకే. ఒక కాసు వాడుకోలేదు, పారేసినాడు. ఆ డబ్బు ఊరి పోసుకొని చచ్చిపోయినాడు, శాపముగా మారినాడు. తరతరాలకు అంతా పోగొట్టుకొని ఉంటారయ్యా. అట్లాగా వాళ్ళ సంగతి నీకెందుకు? నువ్వు యేసును నమ్ముకో, ఆయనలా బ్రతు. క్రీస్తును పోలి బ్రతిగా వాడు క్రైస్తవుడు. వేరే వాళ్ళని క్రైస్తవులు అనను. నా గురించి అడుగు, చెప్తాను. నేను నమ్ముకుని నా దేవుని గురించి చెప్పు, అడుగు, నేను చెప్తాను అని చెప్తున్నాను. మరైతే వారి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, వారు మారుతున్నారు. కానీ నా గుండెల్లో ఒక నొప్పి, ముళ్ళు గుచ్చుకున్నట్టు, అయ్యో ఈ మాట వినబడకపోతే బాగుండును కదా. ఈ దేవునికే మొక్కుతున్నారు కదా వాళ్ళు కూడా, మరి వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారు? అయితే మూర్తి బ్రదర్ని తీసుకొస్తాడు. నడుము నుంచి కింది పడిపోయింది కదా మూర్తి బ్రదర్కి. ఆటో అతను ఎన్నో అద్భుతాలు తన కళ్ళ ముందు తీసుకున్నాడు, ఎన్నో సాక్ష్యాలు వింటా ఉన్నాడు. చీమ కూర్చున్నట్లేదు ఆయన. అయితే ఇక ఓసారి వేదనగా అడిగినాను, అయ్యా నీకు వద్దా దేవుడు? నీకు వద్దా? ఏమనిపించడం లేదా ఇన్నిసార్లు వింటుంటే? నీకు వద్దా పాప క్షమాపణ? ఏ క్షణమో రేపు మనది కాదు కదా, ఇప్పుడు పొట్ట తిప్పలేనా? ఆత్మీయ చింతన నీకు లేదా? ఆలోచన చేయవా? తీర్మానం తీసుకోవా అని అడిగితే అంటాడు, మా ఇంటి పక్కన ఒక క్రిస్టియన్ ఉన్నాడు, చాలా బాగా చెప్తాడు సార్ ఆయన, మీలాయనే చెప్తాడు అని అంటున్నాడు. అందరూ ఆయన ఉంటారు అనుకుంటున్నాడు. ఆయన నా జాగలో తన ఇల్లు కట్టుకున్నాడు. కోర్టు చుట్టూ తిరగలేక నేను కష్టపడుతున్నాను. బీదవాడిని కదా, ఆయన డబ్బుంది, నా జాగ తీసుకున్నాడు. ఆయన తాగుతాడు, చెప్తాడు సార్ బాగా చెప్తాడు అంట. అప్పుడు అర్థమైంది ఈ మనిషిని త్యాజ్ని కొరకు గట్టిపడిపోవడం
కొంచెం కూడా వినకుండా మారకుండా అయిపోవడానికి ఒక క్రైస్తవుడు కారణం అంట. అది చెప్పినానయ్యా, ఆ మనిషిని బట్టి కాదు, అమ్ముకున్నాడు యేసుప్రభును, ఎంత నిశానికన్నా ఒడి కడతాడు, నువ్వు నమ్ముకోరాదు మరి బాగుపడతావు అని కొంచెం చెప్పి ప్రార్థించినాక ఈ ప్రేమకు కొంచెం కరిగి కొంచెం మార్పు వచ్చి ఆలోచన చేసి, మరి ఆ మనిషిని క్షమించరాదా, నువ్వు దేశం పెట్టుకుంటే నువ్వు కూడా చెడిపోతావు కదా, దేవుడే లెక్క తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు దేవుడు, తప్పకుండా తప్పించుకోరయ్యా అని చెప్పినాక ఓసారి తన ఆటోలో కూర్చోబెట్టుకొని ప్రార్థన తీసుకొచ్చినాడు ఒక గుంపును. ఇప్పుడు కలవనయ్యా అనంటే, బ్రతిమాలి లేదు సార్ మీరు కలవాలా, మరి నా మీద మీకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది కదా, మరి ఆ ప్రేమను బట్టి కలవచ్చు కదా వారిని అని బ్రతిమాలి మంచిదని వచ్చి ప్రార్థించు. ఈ మనిషి దేవుడు అంటున్నాడు చాలా అని చెప్పి అన్ని పనులు పక్కన పెట్టి ప్రార్థన చేయడానికి వస్తే, మరి ఎవరి కొరకైతే ప్రార్థించినాను దయ్యం పట్టింది, దాన్ని పడిపోయి అదృష్ట శక్తులన్నీ వెల్లడై వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ కుటుంబం ప్రాణం చేయించుకున్నారు. ఎవరు వారు? ఈ మనిషికి అన్యాయం చేసిన వాళ్ళను తన ఆటోలో కూర్చోబెట్టి తెచ్చినాడు. మరి మతం ఎందుకు? మతం ఎందుకు? మార్పు లేని మతం ఎందుకు? వారికంటే నీతిమంతుడు కాడా? వారి మేలు కోరినాడు కదా, మరి మతం చెప్పినాడు యేసు ప్రభు, వారు మాత్రం వల్లిస్తున్నారు మార్పు లేకుండా. అయితే మీరు ఎవరికైతే బాప్తిసం ఇస్తారో వారు మీలాగా, సరిగ్గా మీలాగా, అన్ని విషయాలు మీలాగనే, మీ అంత ప్రార్థన, మీ అంత ఉపవాసం, మీ అంత ప్రభుని ప్రేమించడం, మీలాగా మీరు చేసే అంత సేవ చేయడం, మీకున్నంత కోపం అంతా మీలాగా వాళ్ళు మారుతారు. మీకు ఇష్టం ఉందా లేకపోయినా, మీకు ఇష్టమేనా, బాగానే ఉంటుందా, పర్వాలేదా, ధైర్యమైనా, మీకు చింత లేదా ఆ విషయం? చింత లేకపోతే బాప్తిసం ఇవ్వండి, అవును నాలాగా మారాలి వారు అని మీకు అనిపిస్తుంది. 20 సంవత్సరాల కింద బాప్తిసం తీసుకున్న ఆయనలో ఆ భక్తుని గుర్తు ఉన్నది. ఇది పరలోకం చెప్పాలి, పూర్తి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నాకు జరిగింది మీకు చెప్పినాను. కాబట్టి ఇక మొట్టమొదట ఆ విషయం, ఆ తర్వాత ఇక బాప్టిజం క్లాస్లో మీకు తెలిసిందంత వారికి చెప్పడం కాదు, కానీ కొంచెం ఓకే మా ఇలా మరి బాప్టిజం క్లాస్ సరిగ్గా తగిన అంత ఉండడానికేమో ఒక బ్రేక్ లాగా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు ఈరోజు ఒక బాప్తిజం కొరకు ఒక ఆమెను సిద్ధపరిచి ఉంచినాడు. కాబట్టి మీకు చెప్పడం, మీకు నేర్పించడానికి రాసుకున్నప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాను. ఏమని? మరి కొత్త రక్షింపబడి మార్పు కలిగిన మనిషికి అర్థం కావాలి. కాబట్టి ఈ బ్రేక్ కూడా దేవుడు నాకేసి ఇక తెలిసిందంతా చెప్పడం కాదు, కానీ ఆ రక్షింపబడి బాప్తిజం తీసుకునే వారికి అర్థం కావాలి కదా, వారికి అర్థమై జీవితకాలం అంతా వారికి గుర్తుండిపోవాలి మీ మాటలు. ఈ మంచి పునాది ఎప్పటికీ నిలిచే కట్టడం ఇది. కాబట్టి ఇక నిజమే అవసరమని చెప్పాలి, కానీ ఇక చెబుతూ పోతే కొన్ని గంటలు. ఓ బ్రదర్ ఒకసారి 3 గంటల సేపు చెప్పినాడు బాప్తిజం క్లాస్. హనుక్ నాయక్ అని ఉండేవాడు కదా, చెప్తూనే ఉన్నాడు. ఇంకా చెప్పి వాళ్ళు అలసిపోయి వచ్చినారు ఊరి నుంచి, పాపం ఆత్రలో ఉన్నారు. మరి కొంతమంది కొనూపిరితో ఉండి బాప్తిజం తీసుకుంటారు. మరి నేను బాప్టిజం క్లాస్ అయిపోయారు కదలనే కదండి. వారి వినగలిగే స్థితిని బట్టి అనక వారికి అవసరమైంది. ముఖ్యంగా మొదటి విషయం బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అనే అంశం. ఎందుకు తీసుకోవాలి అనంటే, మరి రోమా 10వ అధ్యాయంలో 9వ వచనంలో రాసున్నది, హృదయములో నమ్మి నోటితో పలికితే రక్షణ అని రాసుంది. హృదయములో నమ్మి నోటితో పలికితే రక్షణ. ఆ తర్వాత మార్కు సువార్త 16:16లో రాసుంది, నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని రాసు. ఇది ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. నమ్మి బాప్తిజం తీసుకోవాలి. మరైతే నమ్మి అన్నప్పుడు నమ్మగలిగే వయసు వారికి ఉండాలి. సొంతగా మంచి చెడులు భేదం గుర్తుపట్టి నాకు ప్రభుదారి కావాలి అని సొంతగా వారు తీర్మానం తీసుకోగలిగి ఉంటే మరి బాప్తిజం ఇవ్వచ్చు. సొంత తీర్మానం వారిది. అందుకే
పుట్టుకతో చెవిట ఆమె, నా ఒక్క ప్రసంగం కూడా ఆమె వినలేదు. రక్షణ మార్గంగా చెబితే అర్థమయ్యే స్థితి కాదు. మరి అయితే వారికి ఆమె తల్లి వచ్చి ప్రార్థన కొరకు ఆమె తీసుకొచ్చినప్పుడు తల్లికి చెప్పిన నిన్ను ఆమె కనబడి నీ కూతుర్ని బాగా చేస్తాడమ్మా దేవుడు అంటే ఆమె కళ్ళు వదిలిపెట్టాలి కదా అని చెప్పి ప్రభుని వదిలిపెట్టేసి ఒక 2 సంవత్సరాలు అయిపోయినాక ఈ చెవిటి మూగ ఆమె 25 సంవత్సరాల వయసు, దాదాపు దినానికి 12 సీసాల కళ్ళు తాగి 20 జర్దా పండ్లు తిని మగవాళ్ళని ఎత్తి కొడుతుంది, రాళ్ళు మోస్తుంది దినమంతా. మగవాళ్ళని కూడా లేపి ఎత్తి పారేస్తుంది. అందరికి భయం. ఆయన ఇంకా సినిమాల పిచ్చి, మరి ఎక్కువ సినిమాలు చూసి బ్లాక్లో కూడా టికెట్లు అమ్మి ఆ డబ్బు కూడా ఎక్కువ చేసుకుని ఇక హద్దు లేదు ఆ జీవితానికి. మరి ఆమె ఓ రోజు వచ్చి నీ దేవుడు నాకు కావాలి, నాకు బాప్తిసం ఈమెని సైగ చేసి నీ దేవుడు నాకు కావాలని చెప్పి పిల్లల ముంచితే ఈమెని సైగ చేస్తుంది. అంటే నీ దేవుణ్ణి పొందుకోవడానికి నేను ఆ పని చేయాలి కదా, నేను సిద్ధమే అని ఆమె చెప్పింది. మరి వాళ్ళ అమ్మకు చెవులున్నాయి. మరి ఎన్నిసార్లు చెప్పినా ఎంత వేదనతో, ఎంత ఆత్రంగా, ఎన్ని విధాలుగా ప్రభు ప్రేమను వర్ణిస్తే ఆమె వద్దనుకుంది కదా. మరి ఈ మనిషి ఒక్క మాట వినబడదు, కానీ జీవితం చూసి, జీవితంలో ఆ ప్రేమ చూసి, ఈ తీరు చూసి, ఈ మనిషిలో ఈ మంచితనం ఆ దేవుడు ఇచ్చినాడు కదా, ఆ దేవుడు ఇంకెంత మంచివాడు, ఆ దేవుడు నాకు కావాలి అని ఆశపడితే వెంటనే బాప్తిసం ఇచ్చినాను. ఇచ్చినప్పుడు ఏడ్చినాను, ప్రభువా ఇక నమ్ముట ఆమె జరిగించింది, నమ్మి తీసుకోమని బాప్తిసం ఆజ్ఞించినావు కదా, నీ దేవుడు నాకు కావాలంటే. నా దేవుడు నీవే కదా, నిన్ను నమ్మింది కాబట్టి నేను బాప్తిసం ఇస్తాను, అయ్యా నీవే నేర్పించుకో అని ప్రార్థించి బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ బాప్తిసం తొట్లోనే దేవుడు పరిశుద్ధాత్మతో నింపినాడు. ఒక వారంలో ప్రభు ఆమె చెవులు తెరిచినాడు, ప్రభు దర్శనం ఇచ్చినాడు. ఇక జీవితం మారిపోయింది. మరి అయితే నేను చెప్పడం రూల్స్ కాదు, ఆ పరిస్థితిని బట్టి వారు సొంతగా నమ్మగలిగితే, ఈమె వినలేదు కానీ నమ్మింది కదా, వారి పరిస్థితిని బట్టి ఎన్నో రకాల పరిస్థితులు అయితే వారు నమ్మగలిగితే, సొంతగా తీర్మానం చేసుకోగలిగితే వారికి బాప్తిసం ఇవ్వండి. వయసు కూడా రాసలేదు బైబిల్లో. మరైతే 7 సంవత్సరాల వయసు, ఆ వయసును ది ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అని అంట. 7 సంవత్సరాలు కాబట్టి ఇక అంతకంటే తక్కువ వయసు ఉన్నోళ్ళకు బాప్తిసం మీరు ఎప్పుడు ఇవ్వకూడదు. 7 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే 7 సంవత్సరాల పై వారికి ఇవ్వచ్చును. అయితే 7 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు వారికి ఇచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి విజ్ఞానం వాడండి. ప్రభు ఆత్మ నడిపింపు తప్పక మీకుంటుంది. ఇప్పుడు నేను మీతో ఉండను కదా, కానీ ఈ 7 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి అనాలోచనగా ఇవ్వకూడదు. ఎంతో ఆలోచించి వారికి అర్థమైందా లేదా ఎన్నో విధాలుగా తిరిగి వారిని అడిగి చూసి, వారి ఆశ చూసి, కొంతమంది ఇక వారికి బాప్తిసం ఇవ్వకపోతే కృంగిపోయే స్థితి ఉంటుంది. అంత ఆశపడుతుంటారు దేవుని కొరకు. మరి వారి బాప్తిసం ఆపొద్దు కదా. కొంతమంది దేవుడు పరిశుద్ధాత్మతో నింపేస్తాడు, బాప్తిసం ఆపడానికి మనమెవరు. కాబట్టి ఆ ఒక్కొక్కరిని ఆ పరిస్థితిని బట్టి చూసి చూసి ఇవ్వండి బాప్తిసం, నమ్మి తీసుకోమన్నాడు. నమ్మి అన్నప్పుడు ఆయన సృష్టికర్త, ఆయన ఒక్కడే సృష్టికర్త, యేసు ప్రభువే సృష్టికర్త అని నమ్మడం, పుట్టించిన దేవుడు అని నమ్మడం, ఆ తర్వాత ఆ యేసు ప్రభువే రక్షకుడు అని నమ్మడం, నా పాపము కొరకు శిలువ మీద బలి అయి తిరిగి లేచినాడని వారు నమ్మితే వారికి ఇవ్వచ్చును బాప్తిసం. వారికి ఇవ్వచ్చు. ప్రభువా నా పాపం క్షమించమని వారు హృదయంలో నమ్మి నోటితో పలికితే వారికి ఇవ్వచ్చు. ఎందుకు? హృదయంలో నమ్మి నోటితో పలకమన్నాడు, నమ్మి బాప్తిసం తీసుకోమన్నాడు. ఈ 3 విషయాలు కలిపి చూసి వారికి బాప్తిసం ఇవ్వచ్చును. మరైతే రక్షకుడు అని నమ్మిన తర్వాత ఆయన ఒక్కడే రక్షకుడు. ఈ లోకములో పాప క్షమాపణ ఇంకా ఏ రీతిగా దొరకదు, కలగదు. యేసు ప్రభు ఒక్కడే అన్నాడు, పాపుల కొరకు నేను వచ్చినానని. వేరే వాళ్ళంతా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అన్నారు.
చెడ్డవాన్ని కొట్టు చంపు, మంచివాన్ని దీవిస్తామన్నారు. యేసు ప్రభు ఒక్కడే అన్నాడు, పాపుల కొరకే వచ్చినానని. కాబట్టి ఆయన రక్షకుడు, ఆయన ఒకడే రక్షకుడు. ఆయన నమ్మితే వారికి వచ్చిన బాప్తిజం. ఇంకో విషయం, నమ్మి అన్న మాటలు ఇంకేమని నమ్మాలి? నా జీవితానికి ఆయన సర్వాధికారి అని నమ్మితే తప్ప ఇవ్వకూడదు వారికి బాప్తిజం. మరి ఆ రీతిగా వారు నమ్మకపోతే అది బాప్తిజం కాదు. ఆ జీవితంలో మార్పు ఉండదు. అది మంచి పునాది కాదు. మరి ఎప్పటికో మరి తిరిగి వారికి పునాది వేయడం అవసరం అవుతుంది. ఎందుకు అనంటే తమ జీవితానికి రాజుగా వారు ఆయన ఒప్పుకోలేదు కాబట్టి మార్పు ఉండదు. మునుపటికి బాప్తిజం తీసుకున్న తర్వాత అంటే కోళ్ళను ముంచినట్టే నీళ్ళలో ఏం లాభం? పైగా మోసపోయినట్టు అవుతుంది. వారు పోయేది పరలోకమే అనుకుంటుంటే నరకాగ్ని వైపు వారి ప్రయాణం బాగుండదు కదా. అయితే ఈ మూడు విషయాలు, సృష్టికర్త ఆయన, రక్షకుడు ఆయన, నా జీవితానికి సర్వాధికారి ఆయన. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 37 నుంచి 39 వరకు చూస్తే పేతురు నిలుచొని మరి దేవుని గురించిన సత్యం మనుషులతో పంచుకున్నప్పుడు, పాప క్షమాపణ గురించి ఆయన ప్రకటించినప్పుడు, ఆ దేవుని ప్రేమను చాటినప్పుడు అందరూ అంతా, అక్కడ ఉన్నవారంతా హృదయంలో నొచ్చుకున్నారంట. భయపడకండి, మనుషులను నొప్పిస్తామేమో అని మొగమాట పడకండి. వారి చదువును బట్టి, డబ్బును బట్టి, వారి పదవులను బట్టి, లేదా వారితో మీకు అవసరం ఉన్న మనుషులను చూసి భయపడకండి. దేవుని సంకల్పం అంతా చెప్పడం మన విధి, మన ధర్మం. మరి ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. కొడితే కొట్టినారు, తర్వాత రాళ్ళతో. మరైతే అంతా చెప్పాలి. అంతా చెప్పాలన్నప్పుడు అధికారంతో బెదిరించి అరే ఒరే అని కాదు, కానీ ప్రేమతో తగ్గింపుతూ వాళ్ళ కొరకు ఆత్రముతో. ఒక మనిషి నన్ను పరీక్షించడానికి వచ్చింది. కోపిష్టి అని ఎవరో అన్నారంట. ఎంత కోపం వస్తుందో చూద్దామని విసిగించింది చాలాసార్లు. వచ్చినప్పుడల్లా అన్ని తెలిసి ప్రశ్నలు అడిగింది వరుసగా. చాలా మొండిగా వాదించింది. ప్రేమగా ఆ ప్రశ్నలన్నింటికి ప్రత్యుత్తరాలు చెప్పిరాను. అన్ని ప్రశ్నలకు ప్రత్యుత్తరం దొరికింది, కానీ ఆమె బాప్తిజం తీసుకోలేదు. మరైతే అయ్యో అమ్మా, మరి రేపు మనది కాదు కదా, నువ్వేమవుతావు? ఎట్లాగా? నీకు వద్దా దేవుడు వద్దా? మరి నాకు వేరుగా ఉంటే మీరు ఏం చేయలేరని పలికినాడు కదా దేవుడు. మరి నువ్వేమైపోతావో కదా అని ఒక ఫంక్షన్కు పోవాల్సిన టైంలో ఆగిపోయి, బాప్తిజం ఇచ్చినాక బట్టలు మార్చుకోవడానికి వేరే బట్టలు లేకపోతే కూడా నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇస్తాను బాప్తిజం, అందరూ వెళ్ళిపోయినారు కానీ నేను ఇప్పుడంటే ఇప్పుడు ఇస్తానమ్మా బాప్తిజం, ఎందుకంటే నువ్వేమైపోతావు అని చింత నాకుంది అని అంటే అంత దూరం పోయి బస్ స్టాప్ వరకు పోయి తిరిగి వచ్చింది. ముఖ్యంగా ఎందుకు అనంటే ఈ మనిషికి నా మీద ప్రేమ ఉన్నది, నా కొరకు ఆత్రం ఉన్నది. ఇది దేవుని ప్రేమ కాదా అనిపించిందంట. దిస్ మ్యాన్ హెస్ కన్సర్న్ ఫర్ మీ, నా బాగోగుల కొరకు చింత ఉన్నది నాకు, ఇది దేవుని ప్రేమనే అని వెనుకకు వచ్చి బాప్తిజం తీసుకుంది. నిజమే, అది నువ్వు తడిసిన బట్టలతోనే పోయినాను, ఫంక్షన్కు పోయినాను. ఫంక్షన్లు మాట్లాడి ప్రార్థన చేసి అక్కడ భోజనం చేసి తడిసిన బట్టలతో ఇంటికి పోయినాను. మరైతే ఆ రోజు గొప్ప కార్యాలు ప్రభు జరిగించినాడు. ఈ మొండి మనిషి రకాగ్ని తప్పించుకుంది, బాప్తిజం తీసుకున్నాడు, నిలుచుంది. అయితే నేను తలుపు తీసుకుని బయటకు వస్తుంటే తలుపు దగ్గర ధనవని పడిపోయింది. షూట్ చేసినట్టు దేవుని శక్తి దాకి ఇంకా ఎక్కువగా ఆయన శక్తి నా ద్వారా ప్రవహింపజేయడం ఆయన మొదలుపెట్టినాడేమో. ఈ ఆత్మ మనుషుల కొరకు త్యాగంతో కూడిన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఆ తర్వాత ఆ మనిషి కొరకు ఆత్రం ఉంటే దేవునికి చోటు ఎక్కువ అవుతుంది, తప్పక ఫలిస్తుంది. మీరు చెప్పే సాక్ష్యమైన, మీరు చెప్పే వాక్యమైన తప్పక ఫలిస్తుంది. అయితే ఇక పేతురు మాట్లాడినప్పుడు వారి హృదయంలో నొచ్చుకున్నారు. మరి సిటీలో ఒక చర్చ్, ఒక డినామినేషన్, కోట్ల రూపాయలు వాళ్ళ నాన్నకు ప్రతి నెల వస్తాయంట. ప్రతిరోజు భోజనం, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ హోటల్ వైస్రాయ్ నుంచి పోతుందంట. వాళ్ళు అంత ఆ వైభవంలో వారు ఉన్నారు. మరి ఆ పాస్టర్ కూతురు ఇక్కడ వచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, పోయేది ఎట్లాగో నరకమే కదమ్మా, తెలుసుకో అక్కడ ఎట్లుంటుందో, ఎంత బాగుంటుందో. దేవుడు వద్దంటున్నావు కదా, ఎందుకు నా దేవుడు కావాలి, నేను పాస్టర్ కూర్చున్నానంటే. మరి బాప్తిజం నువ్వు తీసుకోలేదు కదా, ఎక్కడ దేవుని ఆజ్ఞ జరిగించినట్టు కాదు కదా, మరి నీ అంతం నరకమే.
గురిగమ్యం లేని జీవితం, యేసు లేని జీవితం నీ జీవితం అని చెప్పినాను. దాదాపు 100 మందిని ఆపి ఆమెతో మాట్లాడి వెంటనే బాప్తిసం తీసుకుని ఇక పరిశుద్ధ దేవుల్లో నొచ్చుకున్నారు. మరైతే మేము ఏం చేయాలని అడిగినారు. అప్పుడు 3 మాటల్లో పేతురు చెప్పినాడు, పశ్చాత్తాపడి యేసునామమున పాప క్షమాపణ నిమిత్తం యేసునామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. 3 విషయాలు ఒకసారి చెప్పేసి, పశ్చాత్తాపం, యేసునామమున బాప్తిస్మం పాప క్షమాపణ కొరకు, పరిశుద్ధాత్మనే వరం. ఈ 3 వెంటనే చెప్పాలి. మనుషులను మీరు కలిసిన వారి బాప్తిసం కొరకు ఇష్టపడితే ఇంకెక్కువ చెప్పవచ్చు. అయితే మనుషులు నొచ్చుకుంటారేమో అని దాచకండి, దేవుని సంకల్పం చెప్పకుండా ఆపకండి, మీరు బాధ్యులు అవుతారు. కావలి వాడు బూర ఊదినాక యుద్ధం మొదలవుతుంది సుమాని. బూర ఊదినాక ప్రాణం కాపాడుకునే ప్రయత్నం చేయక ఎవరైనా చచ్చిపోతే వారే బాధ్యులు వారి రక్తానికి. మరైతే కావలి వాడు బూర ఊదినాక వారు బాధ్యులు అవుతారు. బూర ఊదకపోతే కావలి వాడే బాధ్యుడు, సరిగా చెప్పకపోతే మీరే బాధ్యులు అవుతారు. వారి నిత్య శిక్షకు మీరు బాధ్యులు అవుతారు. ఎంతమంది గురించి లెక్క చెప్పుకోవాల్సి వస్తుందో అజాగ్రత్తగా ఈ పని చేస్తే. కాబట్టి ఇక బైబిల్లో రాసున్న ఈ సత్యం, పశ్చాత్తాపం, యేసునామమున బాప్తిసం, పరిశుద్ధాత్మనే వారు మీరు పొందుతారు. అందుకనే బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభు ఆజ్ఞాపించినాడు, శిష్యులు ఆదిమ సంఘంలో అట్లాగే ప్రకటించినారు. మరి అందుకే బాప్తిసం అవసరం. నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని యేసు ప్రభు చెప్పినాడు. మరి ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం అని అడుగుతారు. కొన్ని సంఘాల్లో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా ఆపుతారు. వరుసగా మీరు చేర్చుకొస్తే మీకు బాప్తిసం ఇస్తాం, మీరు మారినట్టు మాకు తెలిస్తే మేము బాప్తిసం ఇస్తాం, వీళ్ళు తెలియాలంట. అంటే ఎంత మారితే సరిపోతారు బాప్తిస్మానికి? కొలతలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వేడికి కొలతలు ఉన్నాయి, డిగ్రీస్, ఇన్ని డిగ్రీస్ అన్ని డిగ్రీస్ అని. మార్పును ఎట్లా కొలుస్తారు మనుషులు? కాపరులు లేదా బాప్తిసం ఇచ్చేవారు ఎప్పుడు ఇద్దామని ఆశ. ఆయన ఇంకా ముఖ్యంగా ఈ రీతిగా జరిగించడానికి బైబిల్లో ఆధారం ఉన్నదా? కొంతకాలం ఆపి వారిని పరీక్షించి చూసి వీరికే అనిపిస్తే వీరిని నియమించినాడా దేవుడు తీర్పరులుగా? తూకం వీరు వేయగలరా? దేవుడు కదా తూకం వేసేది. నమ్మి దేవుడు తీసుకోమన్నాడు బాప్తిసం కదా. మరి నమ్మిన వారికి ఇచ్చేది మన విధి. నమ్మినామని వారు చెప్తే మీరు ఇవ్వవచ్చు, వారే బాధ్యులు నమ్మకుండా తీసుకుంటే. కాబట్టి ఈ విషయం చాలా ఆలోచన చేసినాను. బాప్తిసం ఇమ్మని ప్రభు నాకు తెలిసినప్పుడు, అయ్యో మరి వారు బాప్తిసం తీసుకున్నాక సరే బ్రతకపోతే ఎట్లాగా అని చింత చేస్తుంటే స్పష్టంగా నా ఆత్మలో ప్రభు ఇచ్చిన తలంపు, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి యేసునామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నానని చెప్తాం కదా. నీవిచ్చిన సాక్ష్యం అని అంటే ఆ సాక్ష్యం అబద్ధమైతే లెక్క దేవుడు వారిని అడుగుతాడు, మిమ్మలను కాదు. ఆ సాక్ష్యం కాపాడుకోవాల్సిన బాధ్యత వారిది. నిలపడానికి దేవుడు సిద్ధమే, ఆయనతో నడవడానికి వారు ఇష్టపడాలి కదా. ఆయన చేయవాడు విడిచిపెడితే మీరేం చేస్తారు? తాటి చెట్టు ఎక్కేవాడిని ఎంత దూరం నెడతాం? అందినంత దూరమే, ఆ తర్వాత వారు పోవాలి కదా. కాబట్టి భయపడిన అక్కర్లేదు. అయ్యో వీరా వారా, ఒక మనిషికి నేను బాప్తిసం ఇస్తుంటే వేరే వాళ్ళు నవ్వినారు, ఈ మనిషికి బాప్తిసమా? వారు మారిపోయి దేవుని సేవకులు అయిపోయారు. తెల్లవారి నుంచే మార్పు వారిలో కనబడి, మరి ఇదివరకు నవ్విన వారు సిగ్గుపడుతున్నారు. మరి ఏమంటే నిజమే వారి జీవితం బాగులేదు. మరైతే వారి జీవితం యేసు ప్రభు చేతుల్లో పెడతామంటున్నారు వారు. చాలు బాప్తిసం అని ఇవ్వవచ్చు. కాబట్టి ఎంతకాలానికి ఎప్పుడు తీసుకోవచ్చు బాప్తిసం అంటే నమ్మగానే తీసుకోవచ్చును. నమ్మి తీసుకోమని యేసు ప్రభు ఆజ్ఞ ఇస్తే నమ్మగానే వారు బాప్తిసానికి సిద్ధమన్నమాట కదా. అది అర్హత, వారి అర్హత, అది వారి క్వాలిఫికేషన్. ఇక నమ్మగాని ఆ తర్వాత మరి రోమ 6వ అధ్యాయంలో 3 నుంచి 5 వరకు చూస్తే యేసు ప్రభు
మరణములో పాతి పెట్టబడ్డంలో పునరుత్థానములో భాగం పొందడం అన్నమాట. హ్యావింగ్ అ పార్ట్ ఇన్ ద డెత్, బరియల్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్. అయితే యేసు ప్రభు లాగా చనిపోతా ఉన్నాను. నా పాత జీవితం చచ్చిపోతుంది. నా పాత జీవితం నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికినాను. మనుషులను మెప్పించడానికి నేను బ్రతికినాను. లోకం పరిగెత్తినట్టు పరిగెత్తినాను. ఆ జీవితం దేవునికి ఇష్టం లేని జీవితం. ఆ జీవితం చచ్చిపోతా ఉంది యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన రీతిగా. ఆ తర్వాత ఇక యేసు ప్రభును పాతి పెట్టినారు కదా. ఎట్లా పాతి పెట్టినారు? సమాధి లోపల పెట్టినారు. ఒక గుహలో పెట్టి గుహ ద్వారానికి రాయటం పెట్టినారు. అన్ని వైపులా కప్పబడ్డాడు. పూర్తిగా పాతి పెట్టబడ్డాడు. యేసు ప్రభువు లాగా నేను పాతి పెట్టబడుతున్నాను అని అర్థం. యేసు ప్రభు పూర్తిగా పాతి పెట్టబడ్డాడు. బయటికి కనబడలేదు, కప్పబడ్డాడు పూర్తిగా. మరైతే భక్తులు నీళ్ళలో ముంచినప్పుడు, నీళ్ళు మిల్లని కప్పేసినప్పుడు కనబడకుండా ఏమన్నమాట? నా పాత జీవితం చచ్చిపోయింది, యేసు ప్రభువు లాగా పాతి పెట్టబడుతుంది. మరి అందుకే పూర్తి నీటి ముంచడం బాప్తిస్మమే, వాక్యాధారమైన బాప్తిస్మం. మరి పూర్తిగా ముంచబడి నీళ్లు కప్పేసినప్పుడు యేసు ప్రభువు లాగా పాతి పెట్టబడుతున్నాను అనడానికి వీలుంటది. ముఖాన నీళ్లు చల్లితే మరి అట్లా పలకడానికి వీలుండదు. ఎందుకంటే యేసు ప్రభు ముఖాన మన్ను చల్లి బయట భూమి మీద వదిలిపెట్టలేదు ఆయనను. అందుకే ముఖాన నీళ్లు చల్లడం బాప్తిసం కాదు. జెండా చుట్టూ తిరగడం బాప్తిసం కాదు. ఇంకా ఎన్నో రకాల బాప్తిస్మాలన్నీ మనుషులు షార్ట్ కట్ చెబుతా ఉన్నారు కదా. అవన్నీ బాప్తిస్మాలు కాదు. వాక్య ప్రకారం పూర్తి నీటి ముంచడం బాప్తిస్మమే. యేసు ప్రభు లాగా చనిపోతున్నాను, యేసు ప్రభు లాగా పాతి పెట్టబడుతున్నాను అని అనడానికి వీలు కల్పించే బాప్తిసం పూర్తి నీటి ముంచడం బాప్తిస్మమే. ఆ తర్వాత ఇక యేసు ప్రభు లాగా తిరిగి లేస్తున్నాను అన్నమాట. ఇక యేసు ప్రభు పునరుత్థానుడైన నీళ్ళలో నుంచి లేస్తున్నాను. ఇది కొత్త జీవితం. ఇప్పటి నుంచి యేసు ప్రభు లాగా బ్రతుకుతాను. యేసు ప్రభు కొరకు బ్రతుకుతాను. యేసు ప్రభు చెప్పినట్టు బ్రతుకుతాను. యేసు ప్రభు శక్తితో బ్రతుకుతాను. ఇది కొత్త జీవితం. ఆ కొత్త జీవితంలోనికి నేను లేస్తున్నాను అని అర్థం. ఇక కొలస్సీ 2:12 ఈ విషయం మీకు ఆధారం దొరుకుతుంది. ఆ తర్వాత ఇక ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే చనిపోయిన వాడు ఇదివరకు తన కళ్ళు ఇష్టమైతే కళ్ళు ముంత పక్కకు పెడితే లేచి కూర్చొని తాగడు. మళ్ళీ చచ్చిపోయినాడు, అయిపోయింది. సిగరెట్లు పక్కకుంటే తీసుకొని అంటించుకోడు. లేదా ఇక మునుపటి ఆశలు చూపడి చచ్చిపోయినాడు, కదలడు. ఆ పాత జీవితం ఎట్లాగా చచ్చిపోయినట్టు మళ్ళీ ఆ పాత తీరు ఈ మనిషిలో కనబడకూడదు. అయితే ఇక మనకు ఆశ ఉంటే దేవుడు ఆయన నామములను జయమిస్తాడు. మన సహకారంతో ఆ రీతిగా జయం ఇచ్చి నడిపిస్తాడు, జయ జీవితం ఇస్తాడు. మన సహకారం లేకుండా ఏం చేయడు ఆయన. ఆయనతో అడుగు వేయడం మనకిష్టమైతే ఆయన రూపంలోనికి మార్చుకుంటాడు. ఆ తర్వాత అపొస్తలుల కార్యం 2:37-39 వరకు చెప్పుకున్నాం కదా. యేసు నామమున బాప్తిస్మము. ఎందుకు తీసుకోవాలి బాప్తిజం, ఎప్పుడు తీసుకోవాలి బాప్తిజం చెప్పినాక మరి ఏ నామములో బాప్తిజం అనంటే యేసు నామములో, నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. బైబిల్లో రాసిన బాప్తిస్మము. మరి ఈ మాట మీరు చెప్పగానే చాలా తిడతారు. కొన్నిసార్లు మనుషులు చాలా తిడతారు మిమ్మలను. ఎందుకు అనంటే వారు చిన్నప్పటి నుంచి కూడా వారి సంఘాలలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీకు బాప్తిస్మం ఇస్తున్నాను అని మనుషులు పలకడం వాళ్ళకి అలవాటైపోయింది. మరి ఇదివరకు రోమా దేశంలో సంఘం స్థాపింపబడ్డప్పుడు ఆ చక్రవర్తి యేసుప్రభువుకు అభిమానిగా మారినాడు. ఒక యుద్ధంలో యేసుప్రభు కనబడ్డాడంట, జయమిచ్చినాడంట, అభిమాని. కానీ ఆయన బాప్తిజం పొంది మార్పు చెందినట్టు రాసిన చరిత్రలో కొంచెం అభిమానించినాడు. అయితే ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇప్పుడు మన మధ్యలో కూర్చుంటే కొంతమంది అయినా కదులుతారు కదా, ఉలికి పడతారు.
చక్రవర్తి మారితే ఉలికిపడ్డారు. ఉలికిపడి సంఘం నాయకత్వం చక్రవర్తికి అప్పగించినారు. అక్కడి నుంచి క్రైస్తవ్యం దారి తప్పింది. ఇదివరకు ఆ చక్రవర్తి తన మతముల్లో 3 దేవుళ్ళంట. పాత మతం తను వదిలిపెట్టలేదు, ఇది కొత్త మతం అనుకున్నాడు. ఈ రెండింటిని కలిపినాడు, 2 మతాలు. ఆ రీతిగా తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు, 3 దేవుళ్ళు అన్నట్టు నేర్పించినాడు. ఆ రీతిగా క్రమపరిచినాను అనుకున్నాడు, కానీ క్రమం తప్పించినాడు, దారి తప్పించినాడు. కొన్ని వందల సంవత్సరాలు క్రైస్తవ్యం చీకట్లో ఉండింది. రోమన్ క్యాథలిసిజం అంటే అట్లా మొదలైంది. మరైతే 3 దేవుళ్ళని రాసలేదు, ఒక్క ప్రభువును సేవిస్తున్నా, ఒక బాప్తిసం. అయితే ఇక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అని లేదు, నామము అని ఉంది. ఆ విషయం మీకు నేర్పిస్తాను. మొదటైతే తిడతారు మనుషులు. అయితే దేవుని చిత్తం జరిగించడానికి భయపడకండి. వాక్యం మీకు ఆధారం ఇప్పుడు ఇస్తున్నాను కదా, ఆ వాక్యం రాసుకోండి, చూపించండి. తర్వాత మనుషులు ఏం చేసినా చింతలేదు, రాళ్లతో కొట్టిన, కత్తులతో కోసిన సత్యం చెప్పకుండా ఎట్లుంటాం? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని దేవుడే అంటే సత్యం చెప్పకుండా ఎట్లా ఆగుదాం? చెబుదాం. వారం మూల నుంచి ఇప్పటివరకు కూడా తిడుతూనే ఉన్నారు, మనుషులు తిడుతూనే ఉన్నారు, నిందలు ఇస్తూనే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు, పని ఏం ఆగలేదు. మరి ఈ మధ్య కొంతమంది మా తాత చేసినా నేను చేస్తానా అనే బదులు మరి ఆలోచన చేయవచ్చును కదా. పేతురు యేసు ప్రభు పునరుత్థానుడైనాక మొదటిసారి వాక్యం ప్రకటిస్తున్నాడు, రక్షణ మార్గం ప్రకటిస్తున్నాడు, పాప క్షమాపణ ప్రకటిస్తున్నాడు, బాప్తిజం గురించి చెబుతున్నాడు. మొదటిసారి ఏమంటున్నాడు ఆయన? మీరు పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తము యేసు నామమున బాప్తిజం పొందండి అని అంటున్నాడు. సంఘానికి నాయకుడు ఆయన. మరి ఎందుకు దారి తప్పాలి? ఇంత స్పష్టంగా రాయబడిన తర్వాత అప్పుడే మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. మరి యేసు ప్రభు పునరుత్థానుడైనాక మొదటిసారి వాక్యం ప్రకటింపబడినప్పుడు 3000 మంది చేర్చబడ్డారు సంఘములు. ఆ తర్వాత అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో 4-5 వచనాల్లో పౌలు ప్రకటిస్తున్నాడు, యేసు నామమున బాప్తిజం పొందండి అని. యేసు నామమున పొందండి అని. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అప్పటికి పౌలు రక్షింపబడి. మరి పేతురు ప్రకటించిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అయినాక సౌలు పౌలుగా మారినాడు. ఇంకెన్నో సంవత్సరాలు తను ప్రకటిస్తున్నాడు. అయితే ఏం చెప్తున్నాడు? యేసు నామమున బాప్తిజం పొందండి అని అంటున్నాడు. అట్లా పొందని వారికి యేసు నామమున బాప్తిజం ఇచ్చినాడు. అప్పుడు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినారని రాసి. ఆ తర్వాత ఫిలిప్పు అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 14 నుంచి 17 వరకు ఫిలిప్పు సమరయ పట్టణంలో బాప్తిస్మాలు ఇచ్చినాడు. అక్కడ పేతురు, యోహాను పోయినప్పుడు వారు యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండేది. పరిశుద్ధాత్మ గురించి వారికి తెలియదు, ఎవరు చెప్పలేదంట. మీరు చెప్పినారు, ప్రార్థించినారు, వారు పరిశుద్ధాత్మను పొందినారు. అయితే బాప్తిసం ఫిలిప్పు ఎట్లాగిచ్చినాడు? యేసు నామమున. మరి యేసు ప్రభు వెంట ఉన్న శిష్యులు ప్రకటించిన మాట ఇది. ఆ తర్వాత ఎంతో కాలానికి రక్షింపబడి పౌలు ప్రకటించిన మాట ఇది, యేసు నామమున బాప్తిజం. ఇక కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు పునరుత్థానుడైనాక జరిగిన ప్రతి బాప్తిస్మము యేసు నామమున జరిగింది. యేసు నామముననే జరిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అని రాయబడిన ఒక్క బాప్తిజం కూడా కనబడదు మొత్తం కొత్త నిబంధనలు మనం వెదిగితే. మరి యేసు నామమున బాప్తిజం ఇవ్వడానికి ఇన్ని ఆధారాలు చూపించినాక ఒక్క ఆధారం కూడా లేకుండా వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం ఇస్తాము అని అనడానికి కారణమేమైనా ఉందా? అవివేకము కాదా? ఇది తిరుగుబాటు కాదా? మరి వాక్యం మరుగున పడిపోతుంది కదా.
బండ మీద కట్టినట్టు కాదు కదా వారి జీవితం. మరి ఎట్లాగా అనంటే మరి వారు అట్లా ఎందుకు అంటారు? ఆ విషయం తర్వాత ఇంకాసేపు అని చెబుతాను. మరైతే ఎప్పుడు బాప్తిసం, ఏ నామమున బాప్తిసమో చెప్పినాను, యేసు నామమున. మరైతే ఎప్పుడు తీసుకోవచ్చు వారు? వెంటనే నమ్మగానే. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 36 నుంచి 39 వరకు చూస్తే ఫిలిప్పు నపుంసకుడికి వెంటనే బాప్తిజం ఇచ్చినాడు, నమ్మగానే ఇచ్చినాడు. కదులుతున్న రథముల్లో విన్నాడు ఫిలిప్పు చెబుతుంటే, ఆ నపుంసకుడు విన్నాడు యేసు ప్రభును గురించి. ఇదిగో నీళ్లు, ఆటంకమేమి అని అంటే, నువ్వు నిజంగా నమ్మితే అడ్డమేమి లేదు అని వెంటనే రథం ఆపి అక్కడే బాప్తిజం ఇచ్చినాడు ఫిలిప్పు. ఆ తర్వాత అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 47 నుంచి 48 వరకు చూస్తే పేతురు వెంటనే బాప్తిజం తీసుకోమని చెప్పినాడు కొర్నేలి ఇంటి వారికి. వారంతా అన్యులు. అయితే వెంటనే బాప్తిజం తీసుకోవడం మనకు కనబడుతుంది. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 30 నుంచి 32 వరకు చూస్తే ఫిలిప్పి జైలధికారి మధ్యరాత్రి వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. భక్తులు ఇచ్చినారు బాప్తిజం. అయ్యలారా నేనేం చేయాలి అని అడిగితే, నమ్మి బాప్తిసం పొందు, నీవు నుండి ఇంటి వారిని రక్షింపబడతారనంటే, తెల్లవారే వరకు కూడా ఆయన ఆగలేదు. తెల్లవారడం కూడా ఆగొచ్చు కానీ బాప్తిసం ఆగకూడదు, ఆపవద్దు. అందుకే ఎన్నోసార్లు మధ్యరాత్రులు కూడా వారు అడిగితే బాప్తిసం ఇచ్చినాం. పెద్ద వర్షంలో బాప్తిసం ఇచ్చినాం. చర్చి కూలిపోయినప్పుడు బాప్తిసం ఇచ్చినాం. ప్రాణాపాయంలో నేనున్నప్పుడు బాప్తిసం ఇచ్చినాను. మహాశ్రమలో నేనున్నప్పుడు ఆ కుళ్ళిపోయిన కాళ్ళతో ఆ నీళ్ళలో దిగి 2 గంటలు నిల్చొని బాప్తిస్మాలు ఇచ్చినాం. ఏంటి అనంటే, ఆపవద్దు ఈ పని. వెంటనే బాప్తిసం ఇచ్చినట్టు బైబిల్లో రాసుంది. అందుకే తిట్టినారు మనుషులు, మేము 2 సంవత్సరాలు ఆపుతామంటే అది మీ బుద్ధిహీనత, అది మీ అవివేకం, అది మీ తిరుగుబాటు. మీరు తిరగబడ్డందుకు మేమెందుకు తిరగబడాలి? బైబిల్లో రాసుంది, వెంటనే ఇవ్వమని మేము ఇస్తాం. అది మన స్టాండ్. కాబట్టి మనుషుల విమర్శలను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి మన తీరెందుకు మారుతుంది? మారకూడదు. ఆ తర్వాత ఇక వారు ఎప్పుడుకో మారినాక ఇస్తామంటే, ఎంత మారితే సరిపోతుంది? ఎప్పుడు ఇస్తారు? ఏమైనా కొలతలు ఉన్నాయా? వాక్యం ఒకటి పక్కకు పెడితే ఇక దరి తెను లేని పడవలా కొట్టుకొని పోతారు, పిచ్చి పిచ్చిగా మారిపోతారు. కాబట్టి ఆ తీరు మనకొద్దు. వాక్యంలో రాసున్నట్టు వెంటనే బాప్తిసం ఇవ్వడం, వారిని నమ్మినామని చెబితే బాప్తిసం ఇవ్వడం మన విధి. లేకపోతే మీరు బాధ్యులవుతారు, వారి శిక్షకు మీరు బాధ్యులవుతారు. మరైతే రక్షణ వెంటనే కలుగుతుంది. నరకాగ్ని నుంచి వారికి రక్షణ ఆ బాప్తిస్మాన్ని బట్టి. అయితే బ్రతుకంతా మార్చుకుంటాడు దేవుడు. జీవితకాలం కావాలి వారిలో మార్పు, ఆయన కోరినట్లుగా ఆయన రూపంలోనికి వారు మారడానికి. Salvation is immediate, but sanctification is a lifelong process. కాబట్టి ఏదో వాళ్ళు అయిపోలేదు, అప్పటికి ఎంతో మీరు కోరినట్టు మీరేమో అన్ని సంవత్సరాలు తీసుకుంటారు మారడానికి, వాళ్ళు అప్పుడే మారమంటారు. సమర్పణ వారికి ఉన్నది, ఆశ వారికి ఉన్నది. దేవుడు చేతుల్లో తీసుకున్నాడు, తన చేతుల్లో చెక్కుకుంటాడు తన రూపం, తన సమయంలో వారి సహకారంతో. కాబట్టి ఆ మనిషికి తీర్పు తీర్చి నువ్వు ఇంకా అట్లా మారలేదు, ఇట్లా మారలేదు, నువ్వు ఇంకేమో చేయలేదు, నీకు బాప్తిజం ఇవ్వనంటే మీరు బాధ్యులు అవుతారు. రక్షణ వెంటనే దొరుకుతుంది. పరిశుద్ధపరచుకోవడం బ్రతుకాలం అంతా దేవుడు జరిగించే గొప్ప కార్యం అది. మరైతే ఇక కాసేపు ఆపండి. ఒక మనిషిని బైబిల్లో అపోస్తలులు కానీ శిష్యులు కానీ ఎవరన్నా కొంతకాలం ఆగు, కొన్ని రోజులు అయినాక నీ బాప్తిజం ఇస్తాం, కొన్ని నెలలు అయినాక లేదా కొన్ని సంవత్సరాలు అయినాక నీ బాప్తిజం ఇస్తాం అని ఆపినట్టు ఒక్క దగ్గర కూడా మనకు కనబడదు. మరి ఎక్కడ బైబిల్లో లేని పని మీరు చేస్తే ఎట్లా లెక్క చెప్పుకుంటారు? అందుకే ఆపకూడదు. మీరు మనిషికి తీర్పు తీర్చి మరి నమ్మినాం, మాకు యేసు ప్రభు కావాలి, మాకు పాప క్షమాపణ కావాలి, మా బాప్తిజం ఇవ్వండి అని అడిగితే ఇచ్చేయండి, వెంటనే ఇవ్వవచ్చును. మరైతే ఇక కొంతమంది వేరు రకాలుగా బాప్తిజం పొందిన వారు
వేరే వేరే విధాలుగా బాప్తిజం పొందిన వారు చాలా వాదిస్తారు, వచ్చి మీతో పోట్లాడతారు. ఒక ఆయన 40 సంవత్సరాలు సేవ చేసినాడు ట్రైబల్స్ మధ్యలో. ఆయన వచ్చినాడు, బాప్తిజం కొరకే వచ్చినాడు, కానీ చాలా విసిగిస్తా ఉన్నాడు, చాలా పోట్లాడుతున్నాడు, చాలా అమర్యాదగా మాట్లాడుతున్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. మరైతే ఏంటి అని అంటే, నాకు తెలుసు దేవుడు అయ్యా. ఆయన అంటున్నాడు, మంచి పాకి కూర్చొని నేను దేవుని సేవకుడను, నా సేవ కాలం అంతా కూడా లేదు నీ వయసు అంటున్నాడు. చాలా సంతోషం, కాసేపు కూర్చోండి అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే, వారి కొరకు ప్రార్థిస్తుంటే, వారి సాక్ష్యాలను వింటుంటే మెల్లమెల్ల పక్కకు చెరి కూర్చున్నాడు. భయపడ్డం మొదలు పెట్టినాడు. ఇక ఆ తర్వాత చిన్నగా గౌరవించినాడు, కానీ వాదిస్తూనే ఉన్నాడు. ఎందుకు? అహం అడ్డ వచ్చింది. మరి నేను ఇంతకాలం నేను తీసుకోలేదు కదా, ఇప్పుడు తీసుకుంటే ఓడిపోయినట్టేమో అనుకుంటున్నాను. పెద్ద పెద్ద వాళ్ళని నేను చూసినాను అంటున్నాడు. అవునాయన సంతోషం, అందరికంటే పెద్దవాడిని నేను చూసినాను కాబట్టి నేను లక్ష్యం చేయనని చెప్పి, అయ్యా వాక్యంలో రాసున్న సత్యం చెప్తున్నాను, నీకు ఇష్టమైతే తీసుకో, బలవంతం లేదు. ఆయన మరి బాప్తిజం తీసుకున్నాడు. ఎంతో మంది అట్లాగా దేవుని సేవకులు గారు సరిగా బాప్తిజం తీసుకుని వారు తీసుకున్నారు. దేవుని మహాకృప ఇది. మరైతే వారికి ఏం చెప్పాలి అని అంటే, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 3-5 వచనాల్లో పౌలు మొఖమాట పడలేదు. మీరు బాప్తిజం పొందినారంటే వాళ్ళు పొందినామన్నారు. ఏం బాప్తిజం? బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం పొందినాం అని అంటే సరిపోదు. యేసు నామమున బాప్తిజం పొందండి అని చెప్పడానికి మొఖమాట పడలేదు. ఎందుకు? అయ్యో జీవ మరణాలు అక్కడ ఉన్న ప్రశ్న ఏంటి? నరకమో పరలోకమో అనే ప్రశ్న అది. మరి మీరు మొఖమాట పడ్డందుకు వాళ్ళు నరకానికి పోతారు కదా. మరి మొఖమాట పడకూడదు, సర్దుకోకూడదు, కానీ ప్రేమగా చెప్పాలి, తగ్గింపుతో చెప్పాలి. అయితే వారి విధేయత చూపి పౌలు చెప్పిన రీతిగా యేసునామమున బాప్తిజం పొందితే వారు పరిశుద్ధాత్మను పొందినారంట. మరి పేతురు మొఖమాట పడి ఆగిపోలేదు, హృదయంలో నొచ్చుకుంటారేమని చెప్పి చెప్పకుండా ఆగలేదు. చెప్పినాడు దేవుని సంకల్పం అంతా. చెప్పిన తర్వాత వారు ఏం చేస్తారో వారి ఇష్టం, కానీ చెప్పకుండా ఉంటే వారి శిక్షకు మీరు బాధ్యులు అవుతారు. మరి యోహాను సువార్తలో 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చేరడని రాస్తుంది. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, అప్పుడు పరలోక రాజ్యం చేరుతారు. మరి అట్లాంటప్పుడు ఇక చెప్పకుండా ఉంటే వారు పరలోక రాజ్యం చేరరు అన్నమాట కదా. మరి లెక్చర్ చెప్పాలి, మీరు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు సరిగా చెప్పకపోతే భయపడి మొఖమాట పడి వారు వాదిస్తూ ఉంటే మీరు ఆగిపోయి ఇక ఎందుకు వీరితో ఎందుకు మనకు అని అనుకుంటే, మరి ఎట్లాగా? ఆయన ప్రాణమే ఇచ్చినాడు, మీరు కొంచెం సమయం ఇవ్వలేరా మనుషులకు అని ప్రాణమే ఇచ్చినాడు, తన రక్తం అంతా ఇచ్చినాడు కదా, కొంచెం ప్రయాసానికి ఒప్పుకోలేరా మీరు? అయితే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 14-17 వరకు సరిగ్గా వారు బాప్తిజం పొందినారు కాబట్టి ప్రార్థిస్తే సరిపోయింది, పరిశుద్ధాత్మను పొందినారు. నీటి మూలంగా జన్మించున్నారు సరిగ్గా, కాబట్టి ఆత్మ మూలంగా జన్మించున్నారు సరిగ్గా తెలుసుకున్నప్పుడు. కానీ పునాది లేకపోతే కప్పెట్లేస్తారు. మరి యేసునామమున వారికి బాప్తిజం లేకపోతే పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డం ఎట్లాగా? ఆ తర్వాత మరి ఇది వరకు సరిగా తీసుకోలేదంటే మళ్ళీ తీసుకునేది అవసరము. ఈ మాట చెప్పడానికి సంకోచించకండి. సరిగా తీసుకోలేదు, సరిగా చెప్పేవారు అప్పుడు లేరు అని అంటే, మరి మా తాతలు అట్లనే తీసుకున్నారంటే మీ తాతల సంగతి దేవుడు ఎరుగు. మీకు తెలుసుకునే అవకాశం ఇప్పుడు ఉంటే మరి ఎందుకు తీసుకోరు? వాక్యం ఇది బైబిల్లో రాస్తున్న సత్యమని తెలిసినాక లోబడరా, లొంగరా, ఒప్పుకోరా, వాళ్ళ ఇష్టం అది. కానీ చెప్పడం అయితే మన పని కదా. మరి కొరకు మేము తీసుకున్నా అంటే వారు ఎంత గనుడైనా ఏం చింత చేయకండి, చెప్పండి యేసు నామమున బాప్తిస్ము. తాతల గురించి మనకు వద్దు కదా. మరి ఒక దొంగ బాప్తిజం తీసుకోలేదు, నేను నాతో కూడా పరదేశంలో ముందు అని చెప్పినాడు. ఎందుకు? అది ఆయన న్యాయం. మేకులతో కొట్టబడి వేలాడుతున్నాడు, అప్పుడు ఆయన బాప్తిజం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి గాడ్ ఓవర్ రూల్డ్ ఎవ్రీథింగ్, తీసుకెళ్ళాడు తనతో పాటు పరలోకం. మరి మీ తాతలకు చెప్పేవారు లేరేమో సరిగ్గా,
తెలుసుకునే అవకాశం లేదేమో. మరి ఇప్పుడు నీకు చెప్తున్నాను, ఈ మాట విన్నాక నువ్వు తీసుకోకపోతే నరకమే సుమా అని చెప్పండి. ఎందుకు? ఎంత తెలుసు ఎంత చేస్తున్నావు దేవుడు తీర్పు తీర్చేది. యజమానుని చిత్తమెరిగి చేయకపోతే ఎక్కువ దెబ్బలంట. కాబట్టి ఇప్పుడు తెలుసుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చినాడు, నా ద్వారా నీతో మాట్లాడినాడు. మరి చేస్తూ చేయవు నీ ఇష్టం, కానీ జాగ్రత్త సుమా అని చెప్పడం మన విధి. ఆ తర్వాత ఇక అయా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకున్నాం, ఇక సరిపోయింది, నాకు ఇక అవసరమే లేదు. ఆయనగా మీరు కూడా తప్పు చేస్తున్నారు, యేసునామములు ఇవ్వచ్చు అని ఒక ఆయన దేవుని సేవకుడు చెప్తున్నాడు. ఇంకొక గొప్ప భక్తుని గురించి మాట్లాడి, పాస్టర్ రత్నరాజు గారని గొప్ప భక్తుడైతే ఆయన గురించి మాట్లాడి, వాళ్ళు యేసునామం వాళ్ళు అంటున్నాడు. ఏదో ఎగతాళిగా అంటే మరి ఈయన ఏ నామం అంట. నాకైతే చాలా కోపం కూడా వచ్చింది. ఏదో వేరే మతం అన్నట్టు, మరి యేసునామం వాళ్ళు తెలుసా నీకు అని అంటే, అప్పుడు ఇక ఈయనకి ఏమి చెప్పాలి అని ఎటుదో ఎక్క. అప్పుడు ఉపవాసాలు ఉన్న 40 రోజుల ఉపవాసాల్లో ఇది తెలియని వాళ్ళకి చెప్పొచ్చును, సేవ చేస్తా ఉన్నాడు కదా, మారిన నక్సలైట్, మరి మెల్లగా నేర్పొచ్చులే అనుకున్నాను. మళ్ళీ ఆయన తీరును బట్టి ఖచ్చితంగా గద్దించాల్సి వచ్చింది. మళ్ళీ కనబడకుండా పోయినాడు. ఇంకెవరికి అప్పచెప్తాడో దేవుడు ఆ మనిషిని. కానీ ఎంత ఎగుతా మళ్ళీ యేసునామం వాళ్ళు అంటే, మరి ఆ నామం కాదా మనకు ముద్ర, ఆ నామం కాదా మన ధ్వజము. అయితే మత్తయి సువార్త 28:19 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిజం ఇమ్మని యేసుప్రభు చెప్పినాడు కదా, మీరు ఎందుకు చేయరు? మరి యేసునామం అంటారు ఎందుకు? యేసుప్రభు చెప్పినాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని అంటారు. మరి అయితే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అనుందా? నామములు అనుందా? నామము అనుంది కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బిరుదులకు ఒక పేరు ఉన్నది. అవి బిరుదులు, టైటిల్స్. అవి టైటిల్స్. దేవునికి ఇంకెన్నో బిరుదులు ఉన్నాయి కదా, ఇంకెన్నో. యెహోవా జీరే ఒక పేరు కాదా? యెహోవా నిస్సి ఇంకో పేరు కాదా? యెహోవా షాలోమ్ ఇంకో పేరు కాదా? అయితే ఇవి బిరుదులు. ఈ 3 బిరుదులు పేరు, ఒక పేరు ఉన్నది, యేసుక్రీస్తు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన ఈ మాట శిష్యులకు మంచిగా అర్థమైంది. సంఘానికి నాయకునిగా ఆయన నియమించిన పేతురుకు మంచిగా అర్థమైంది. అందుకనే వెళ్ళి యేసునామమున బాప్తిసం ప్రకటించినారు, యేసునామమున బాప్తిసం ఇచ్చినారు. కాబట్టి అదనమాట యేసు ప్రభు చెప్పిన అర్థం. వీళ్ళకే మధ్యలో అర్థం కాక రోమన్ క్యాథలిసిజం మధ్యలో వచ్చి 3 దేవుళ్ళుగా మార్చినారు. త్రిత్వం అనే పదం కూడా వినపడదు కొత్త నిబంధనలు ఎక్కడో. త్రిత్వం అనే మాట మనుషులు కల్పించిన మాట. ఏకదేవుడు ఆయన. మరి ఆ సత్యం మీతో పంచుకుంటాను. వరుసగా దేవుడు ప్రేరేపించిన వాక్యాలే మీకు చెప్తాను. యోహాను సువార్త 14:8-12 వరకు ఫిలిప్పు అడుగుతాడు యేసుప్రభును, యేసుప్రభువా మాకు తండ్రిని చూపు, మాకంతే చాలు అని అన్నాడు. తండ్రిని చూపు, మాకంతే చాలంటే యేసుప్రభు ఏమన్నాడు ఫిలిప్పుతో? ఫిలిప్పు, ఇంతకాలం నేను మీతోనే ఉన్నాను, నేను తెలీదా నీకు అని అడిగినాడు. నన్ను చూసిన వారు తండ్రిని చూసినారు. ఎందుకంటే నా తండ్రి నా యందును, నేను నా తండ్రి యందును ఉన్నాము. కాబట్టి మళ్ళీ వేరేగా కొత్తగా తండ్రిని చూపమని అడుగుతావు ఎందుకు అని అడిగినాడు. అయితే ఇక నా యందు విశ్వాసం ఉంచేవారు నేను చేసిన క్రియలు చేస్తారు, నాకంటే గొప్పవి కూడా చేస్తారని ఈ వరుసలో చెప్పినాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారు అంటే ఎవరు అని అంటే, తండ్రి నా యందును, నేను తండ్రి యందును ఉన్నామని కూడా విశ్వసించేవారు వారే నేను చేసే కార్యాలు చేస్తారు, నాకంటే గొప్పవి కూడా చేస్తారు అని అన్నాడు. అందుకే మరి లోకం ఆశ్చర్యపడతా ఉంది కదా. సరిగా బాప్తిజం పొందిన వారు రాజు దేశవరం అనే ఆ ఊరు పోయి ప్రకటిస్తే 50 మంది ఒక్కసారి బాప్తిజం తీసుకున్నారు. చుట్టుపట్ల పాస్టర్లంతా విరోధం ఉండిరి. మేము చెప్తే
ఇన్ని సంవత్సరాల నుంచి మేము వచ్చి 3 చెప్తుంటే ఒక్కడు రాడు. ఈ మనిషి వస్తే గుంపులు వస్తారు ఎందుకు? నరహంతకుడు పెద్ద నక్సలైట్ లీడర్ కూడా చాటుకుండి విని అదిలో కొడదాం చంపుదాం అనుకున్నాడు అంటే చాటుకుండి విని మారిపోయాడు. ఇప్పుడు ఆయన స్పీకర్లన్నీ పెడుతున్నాడు, లౌడ్ స్పీకర్లన్నీ పెద్దవి కొని చెట్ల మీద పెడుతున్నారు. అక్కడ పాస్టర్లంతా ఓ రోజు వాక్యం చెప్పినాక తెల్లవారి వచ్చి అన్నారంట, మీరు చెప్పిన వాక్యం మా గుండెలో గుచ్చుకుంది, ఇంకా మేము నేర్చుకునేది ఉందని మాకు తెలిసింది. మేము ఒప్పుకుంటున్నాం దేవుని సన్నిధిలో మా తప్పులు. ఆయన ఇంకా మేము సమకూరుస్తాం మనుషులను, నువ్వు వచ్చి చెప్పు. నీ సంఘం నా సంఘం అని కాకుండా మేము చెప్తే ఫలించడం లేదు ఎట్లాగు, నువ్వు చెప్తే ఫలిస్తుంది కదా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కదా, వచ్చి నేర్పించు అని అంటున్నారంట. ఎందుకు? ఈ చిన్న బాబు ఇప్పుడిప్పుడే ఏమన్నా ప్రాయంలో అడుగుపెట్టి కొంతకాలమే అయింది కదా, మరి ఎందుకు ఫలిస్తుంది ఆ వాక్యం? పునాదిని బట్టి కూడా ఉండవచ్చును కదా. నా యందు విశ్వాసం ఉంచేవాడు నా వంటి క్రియలు చేస్తాడు, నా కంటే గొప్పవి కూడా చేస్తాడు అని ఏ వరుసలో చెప్పినాడు యేసు ప్రభు. నేను నా తండ్రి యందు నా తండ్రి నా యందులో ఉన్నాడని నమ్మవా అని అన్నాడు కదా. నమ్మితే ఇవన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి వారి బ్రతుకు కాలం అంతా దేవుని శక్తితో బ్రతకడానికి అవసరమైన విషయం ఇది. యేసు నామములో బాప్తిస్మం. సర్దుకోకండి, మనుషులు రకరకాలుగా చెప్తే భయపడకండి. ఇది వాక్యంలో ఉన్న సత్యం. వాక్యం అని స్థిరమైన బండ మీద మీరు కట్టబడినాక చెక్కు చెదరకూడదు, కొట్టుకొని పోకూడదు, గాలి కొట్టుకొని పోయినట్టు. ఏ మనిషి ఎట్లాగంటే ఆ పాట మీరు పాడకూడదు. మీ తలకాయ మీకుంది. టేప్ రికార్డులో సెల్స్ వేయాలి, వీకైతే పని చేయదు. వాచ్లో సెల్ వేయాలి, మరి మీ తలకాయలు సెల్స్ మార్చేది ఏం లేదు కదా, పని చేస్తూనే ఉండాలి. మరి వాక్యంలో ఆధారం చూపించినాక మీరు చెప్పగలగాలి వేరే వారికి, మీరు స్థిరంగా ఉండాలి. ఇక మరి మామూలుగా మైక్ నుంచి యాంప్లిఫైర్ నుంచి స్పీకర్ కనెక్షన్లు ఉంటాయి కదా. మరి మీ తలకాయ ఇంకెవరో తలకాయలో కనెక్షన్ ఏం లేదు కదా, నా తలకాయకు మీ తలకాయకు. ఇట్ షుడ్ వర్క్ ఇండిపెండెంట్. ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా చెప్పగలగాలి, మీరు సరిగా చెప్పగలగాలి. ఆ తర్వాత ఇక కొలస్సీ 2వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు రాసింది. మరి ఎవరన్నా ఈ లోక జ్ఞానంతో మిమ్మలను చెరపట్టి తీసుకుపోకుండా, మోసం చేయకుండా, మనుషుల పద్ధతులు మీకు నేర్పించకుండా జాగ్రత్త పడండి అని రాసింది. ఈ బోధ క్రీస్తును బట్టి లేకుండా ఇంకా వేరే బోధ ఉంటే నమ్మకండి, మోసపోకండి అని రాసింది. మరి ఫిలాసఫీ, వెయిన్ డిసీట్, ట్రెడిషన్ ఆఫ్ మెన్, ది రూడిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ నాట్ ఆఫ్టర్ క్రైస్ట్. ఈ లోకరీతులు, పద్ధతులు, ఆ తర్వాత వేదాంతాలు, ఇవన్నీ క్రీస్తును మూలముగా పెట్టుకోనివి కాబట్టి అవి మనకు వద్దు. మోసపోకండి, ఈ మనుషుల మోసంలో పడకండి అని రాసింది. కాబట్టి ఎన్నో విధాల చాలా జ్ఞానంతో చెప్తే కూడా మరి యేసు ప్రభువును గురించిన ఈ బోధ మరవకండి.